I want to thank God for allowing us to gather here today. దేవుడి విధంగా మనం కూడుకోవడానికి ఆయన చూపించిన ఈ భాగ్యాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. Today we are going to dedicate Josiah Daniel. ఈ రోజు మనం జోసియా డానియల్ని దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబోతున్నాం. The baby son of Ravi and Divya Bharti. మరి రవి బ్రదర్ అలాగే దివ్య భారతి సిస్టర్ వాళ్ళ కుమారుడు, రెండవ కుమారుడు. I want to turn to 1 Samuel chapter 1 verse 11. మొదటి సమూయేలు 1:11. 1 Samuel chapter 1 verse 11, it says, "She made a vow and said, O Lord of hosts, if you will indeed look on the affliction of your maidservant and remember me, and not forget your maidservant, but will give your maidservant a son, then I will give him to the Lord all the days of his life, and the razor shall never come on his head." సమూయేలు మొదటి గ్రంథము 1:11. సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. So this is the prayer of Hannah, where she says, I will give him to the Lord all the days of his life, and a razor shall never come on his head. ఇదే హన్నా చేసుకున్న ప్రార్థన, అప్పగింపు ప్రార్థన. వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియను, వాడి బ్రతుకు దినములన్నీ నేను వాని యెహోవాకు అప్పగింతును. This is the attitude we should have for all our children. ఇటువంటి ఉద్దేశమే మన జీవితంలో ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలి. All our children must be given to the Lord all the days of their lives, and a razor should not come on their head. మనం పొందుకున్న పిల్లలందరూ వాళ్ళ జీవించే రోజులన్నీ కూడా వాళ్ళు ప్రభువుని సేవించాలి, ప్రభు కొరకు మనం అప్పగించుకోవాలి. క్షౌరపు కత్తి అనేది ఎన్నటికీ వాళ్ళ తలపైకి రానివ్వకూడదు. So what does it mean that the razor should not come upon the head? ఇప్పుడు తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక అని అంటే దాని అర్థం ఏంటి? We can always understand, like all our children must be given to the Lord. That we can understand. మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు, మన పిల్లలందరినీ మనం దేవునికి అప్పగించాలి అనేది మనకు అర్థమవుతుంది. But what does it mean to say that razor will not come upon the head? కానీ వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక అని అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? It means that our children will not live for the world, but they will live only for the Lord. దాని అర్థం ఏమిటంటే మన పిల్లలు ఎన్నటికీ కూడా ఈ లోకం కొరకు వారు జీవించరు, కానీ దేవుని కొరకు మాత్రమే వాళ్ళు జీవించేవారుగా ఉంటారు. See, I have shared this many times. నేను ఇది ఎన్నోసార్లు మీతో పంచుకున్నాను. When I was 17 years old, నాకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు I was not born again. నేను అప్పటికి తిరిగి జన్మించలేదు. I was going to a CSI church. నేను ఒక CSI సంఘానికి వెళ్తూ ఉండేవాడిని. And in one of their youth fellowship meetings, యవనస్తుల కూడికల్లో one missionary couple had come from Papua New Guinea. ఒక మిషనరీ దంపతులు పపువా న్యూగిని అనే ఒక దేశం నుంచి వచ్చారు. They had worked among the lepers there. వారు కుష్ఠరోగుల మధ్య వారు పరిచర్య చేశారు. So I don't know what he spoke that day. వాళ్ళు ఆ రోజు ఏం మాట్లాడారు అనేది నాకు అంత జ్ఞాపకం లేదు, కానీ But one thing he said went into my heart at that time. వాళ్ళు అప్పుడు చెప్పిన ఒక్క మాట నా హృదయంలో చాలా లోతుగా పోయింది. So he was saying that the day they got married, వాళ్ళు ఏం చెప్పారనంటే వాళ్ళకి వివాహం జరిగిన ఆ దినమున, so that night they knelt together and prayed. ఆ మొదటి రాత్రి వాళ్ళిద్దరూ మోకరించి ప్రార్థన చేశారు. They held their hands and prayed, Lord, if you give us children, we'll bring them up for the Lord and not for the world. వాళ్ళు ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని మోకరించి, ప్రభువా నీవు గనుక మాకు పిల్లల్ని ఇస్తే ప్రభువా నీ కొరకు వారిని పెంచుతాం, లోకం కొరకు వారిని పెంచము అని చెప్పి వారు ప్రార్థన చేసుకున్నారు. So at that time, it went into my heart. అప్పుడు నేను అది విన్నప్పుడు అది నా హృదయంలోనికి చొచ్చుకుపోయింది. If I get married, then that is what I will do on the first night. I will pray with my wife that if you give me children, I'll bring them up for the Lord and not for the world. అప్పుడు నేను అనుకున్నాను, ఒకవేళ నాకు వివాహం అయితే నేను కూడా మొదటి రోజు రాత్రి నా భార్యతో పాటు మోకరించి ఈ విధంగా ప్రార్థన చేయాలని
నా పిల్లలు, ఒకవేళ ప్రభా నువ్వు పిల్లల్ని ఇస్తే నేను నీ కొరకు పెంచాలి, ఈ లోకం కొరకు నేను పెంచను అనే ప్రార్థన నేను చేసుకున్నాను. I did not understand what I prayed that day. ఆ రోజు నేను చేసిన ప్రార్థన నాకు అర్థం కాలేదు. But it was the Lord's mercy that, I was born again when I was 25 years old. అయితే దేవుని కృపను బట్టి నేను 25 సంవత్సరాలు వచ్చినప్పుడు నేను తిరిగి జన్మించాను. Before that, I thought I was a godly person. దానికి ముందు నేను ఏమనుకునేవాడిని అంటే నేను దైవికంగా బతుకుతున్నాను అనుకునేవాడిని. I would not study on Sundays. నేను ఆదివారం రోజు ఏం చదవను. And I would not go to movies on Sundays. ఆదివారం రోజు సినిమాలకు పోను. Other days we can go. మిగతా రోజులు వెళ్ళొచ్చు అనుకునేవాడిని. I used to listen to songs, cinema songs on the other days, but not on Sundays. మిగతా రోజులు నేను సినిమా పాటలు వినేవాడిని, ఆదివారం అయితే మటుకు నేను వినేవాడిని కాను. And whenever I hear cinema songs, some other gods names come, I will switch off the radio. ఎప్పుడైతే సినిమా పాటలు వినేటప్పుడు వేరే వాళ్ళు దేవుళ్ళుగా భావించే వాళ్ళ పేర్లు వస్తాయో అక్కడ నేను వెంటనే ఆపేసేవాడిని. So I thought, and I used to read the Bible every day. ప్రతిరోజు దేవుని వాక్యం చదివేవాడిని. I'll go to the church every week. ప్రతి వారం సంఘానికి వెళ్ళేవాడిని. And youth fellowship I'll attend. యవనస్తుల కూడుకుని కూడా నేను తరచుగా if they have some missionary service, I'll go for that. ఏదైనా పరిచర్యకు సంబంధించిన పనులున్నా కూడా దానిలో కూడా నేను పాలు పంచుకునేవాడిని. But I was a slave for my lusts. అయితే నా యొక్క శరీర ఆశలకు నేను బానిసగా నేనున్న రోజులు. And I used to hate people who say they're born again or they're saved. ఎవరైతే తిరిగి జన్మించాము, రక్షణ పొందాము అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళని నేను చాలా ద్వేషించేవాడిని. But the Lord in His mercy showed that I must be born again. అయితే దేవుడు తన కృపను బట్టి నాకేం చూపించాడంటే నేను తిరిగి జన్మించాలన్న సత్యాన్ని నాకు చూపించాడు. So I had come on office work to Hyderabad near the clock tower. There was a good news center. I was born again there. అయితే హైదరాబాద్లో పని కోసం నేను వెళ్ళినప్పుడు అక్కడ ఒక క్లాక్ టవర్ దగ్గర గుడ్ న్యూస్ సెంటర్ అనే ఒక సంఘం ఉంది. నేను అక్కడ తిరిగి జన్మించాను. 1980. 1980. I was baptized in the water and then in the Holy Spirit. నీటి బాప్తిస్మం పొందుకున్నాను, పరిశుద్ధాత్మలో కూడా నేను బాప్తిస్మం పొందుకున్నాను. Then the Lord brought me in touch with Brother Zach Punan. అయితే ఆ తర్వాత దేవుడు సహోదరుడు జాక్ పునన్తో నాకు పరిచయం ఏర్పాటు చేశారు. I believe it was the Lord's abundant mercies that He brought me in touch with Brother Zach Punan. నేనేమనుకుంటానంటే నిజంగా దేవుని యొక్క గొప్ప కనికరం నా పైన, కృప నా పైన సహోదరుడు జాక్ పునన్ కలుసుకోవడం. So I came to know the meaning of this verse, Galatians 5:24. అప్పుడు నాకు ఈ గలతీయులకు రాసిన పత్రిక 5:22లో ఉన్న మాటలకి అర్థం నాకు తెలిసింది. Galatians 5:24. Now those who belong to Christ Jesus have crucified the flesh with its passions and desires. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. So this is the spirit of the bride of Christ. ఇదే ఆయన యొక్క పెళ్లి కుమార్తెకు ఉండవలసిన ఒక గుణాలు. She wants to belong to Jesus Christ. ఎప్పుడు కూడా ఆ పెళ్లి కుమార్తె నేను యేసుక్రీస్తు ప్రభువానికి నేను చెందిన దాన్ను అనే ఒక అటువంటి మనస్తత్వం కలిగి ఉంటుంది. She does not want just forgiveness of sins and to continue in sins. ఏదో పాప క్షమాపణలు పొందుకొని మరలా పాపంలో జీవించాలని కోరుకోదు. She wants to crucify the flesh along with its passions and desires. శరీరాన్ని దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేస్తుంది. I came to see clearly the meaning of Galatians 6:14. ఆ తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 6:14 మరింత స్పష్టంగా నాకు కనిపించింది. Galatians 6:14. But may it never be that I would boast except in the cross of our Lord Jesus Christ, through which the world has been crucified to me and I to the world. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. So in the Living Bible the meaning is like this, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఇదే మాట లివింగ్ బైబిల్ అనే తర్జుమాలో ఈ విధంగా ఉంటుంది. I have lost interest in the world. నాకు ఈ లోకం పైన ఆసక్తి పోయింది. The world has lost interest in me. అలాగే ఈ లోకానికి కూడా నా మీద ఆసక్తి పోయింది. So when we want to dedicate our children, we should say that, Lord, we want to bring up our children for the Lord, not for the world. అదే విధంగా మనం మన పిల్లల్ని పెంచాలనుకున్నప్పుడు ఇదే విధమైన ఆశ మనలో కూడా ఉండాలి. ప్రభువా నీ కొరకు మేము వాళ్ళని పెంచాలి, పిల్లల్ని లోకం కొరకు కాదు. After I was born again, I started reading the Bible with lot of desire.
అయితే నేను తిరిగి జన్మించిన తర్వాత ఎంతో వాంఛ కలిగి నేను వాక్యాన్ని చదువుతూ ఉండేవాడిని. So after some time, I found that I was not listening to any movies, or I was having no interest in for the అయితే movies. అయితే రక్షించబడిన కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత నాకు నాలో లోక సంబంధమైన ఆ పాటల కోసమో సినిమాల కోసమో ఉండే ఆసక్తి అనేది లేకుండా నేను ఉండడం చూశాను. The Lord really made me to live for Him and lose interest in the world. నిజంగా దేవుడు ఆయన కొరకు జీవించడానికి సహాయం చేశాడు. ఈ లోకం పట్ల ఆసక్తిని నాలో తగ్గించాడు. And slowly, I lost interest in, following any news on actors, actresses, how they run off, all their evil things. Slowly I didn't follow anything of, any interest in that thing. మెల్లమెల్లగా కొద్దిగా ఈ సినిమా వాళ్ళకుండే ఆ సంబంధాలు వీటన్నిటి గురించి తెలుసుకోవడం, వాటిని కూడా నేను ఆపివేయడం జరిగింది. వాటి మీద ఆసక్తి దేవుడు నాకు తీసివేసేసాడు. I lost all interest in cinema and cinema world. ఆ సినిమా ప్రపంచం మీద ఉండే ఆసక్తి అంతటినీ దేవుడు తీసివేశాడు. Same thing even with English pop songs. అదే విధంగా ఆంగ్లంలో ఆ పాప్ సాంగ్స్ ఉండేవి, పాటలు. So all these things, the Lord gave me hatred for that. వాటన్నిటి విషయంలో దేవుడు నాకు నిజంగా ఒక ద్వేషాన్ని నాలో పుట్టించాడు. I can see, there are many Christians who say they are very godly, but they have all these interests. అయితే చాలా మంది క్రైస్తవులు మేము ఎంతో దైవికంగా ఉన్నామని చెప్తారు, కానీ వీటి పట్ల, ఈ లోక సంబంధమైన వాటి పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. I don't know whether you know this song Congratulations by Cliff Richard. మీకు ఇది తెలుసా అని నాకు తెలియదు. కంగ్రాచులేషన్స్ అనే ఒక సాంగ్ ఉంటుంది. క్లిఫ్ రిచర్డ్ ఆయన రాసిన పాట. Every Christian wedding reception they'll play that song. ప్రతి క్రైస్తవ రిసెప్షన్ లో కూడా, పెళ్లి రిసెప్షన్స్ లో కూడా ఆ పాటని వాళ్ళు ప్లే చేస్తారు. It's a love song. అదొక ప్రేమ పాట. Just like any Telugu love song, cinema love song, that is also another cinema. అయితే ఏ విధంగా తెలుగులో ఈ సినిమా పాటలు, ప్రేమ పాటలు ఉంటాయో అది కూడా ఒక ప్రేమ పాట. I really hated. I'll never allow anyone to play that. దాన్ని నేను ఎంతో ద్వేషించాను. నేను ఎవరిని అనుమతించేవాడిని కాదు అది ప్లే చేయడానికి, ఆ సాంగ్ ప్లే చేయడానికి. In any of the weddings where I have some responsibility, I'll make sure that they don't play that. నాకు ఎక్కడైతే అధికారం ఇవ్వబడిందో ఆ పెళ్లిలో నేను ఎప్పుడు కూడా ఆ పాటలు నేను అనుమతించేవాడిని కాదు. Then I came to know now that Cliff Richard became a believer. ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే క్లిఫ్ రిచర్డ్ అనే ఆయన ఇప్పుడు విశ్వాసిగా మారాడు. But then he supports same-sex marriage. కానీ ఆయన స్వలింగ వివాహాన్ని ప్రోత్సహించేవాడిగా ఉన్నాడు. So I am very clear on my stand. అయితే నేను ఎక్కడ నిలబడుతున్నాను అనే దాని గురించి నాకు చాలా స్పష్టత ఉంది. I will keep them away. వాళ్ళని నేను దూరంగా పెడుతున్నాను. No smell should come to me. వాళ్ళ వాసన కూడా నాకు రాకూడదు. Yeah. And one of my colleagues was a Lutheran Christian. అయితే నేను పనిచేసే వాళ్ళలో నా తోటి పనివారు ఒక ఆయన లోతురన్ సంఘానికి చెందినవారు. So he was saying that if I don't see any movies, I'll have no common sense. ఒకవేళ నేను సినిమాలు కనుక చూడకపోతే నాకు ఇంగిత జ్ఞానం అనేది నేను కోల్పోతానని చెప్పేవాడు. I said I don't want that common sense. అయితే నేను చెప్పేవాడు నాకు ఆ ఇంగిత జ్ఞానం అవసరం లేదని చెప్పేవాడిని. He says, see, I am also a very good man. ఆయన ఏం చెప్పాడంటే నేను కూడా చాలా మంచివాడిని. I will skip all this the songs, everything like that in the movies, and I will listen to the story. అయితే నేనేం చేస్తానంటే సినిమా చూసేటప్పుడు నేను పాటలు అవి చూడను, అవి పాపం చెందినవి, నేను స్టోరీ ఏంటి, కథ ఏంటి అనేది చూస్తానని చెప్పేవాడు. I know all the stories are also filthy. నాకు తెలుసు అన్ని కథలు కూడా చెత్తగా ఉంటాయి. All the wholehearted brothers are there who say they have nothing to do with movies. ఎవరైతే పూర్ణ హృదయులైన సహోదరులు ఉంటారో వాళ్ళు చెప్తారు ఈ సినిమాలతో మాకు సంబంధం లేదని చెప్తారు. I have no interest in politics. నాకు రాజకీయాల పట్ల కూడా నాకు ఆసక్తి లేదు. I have no interest in sports. నాకు క్రీడల పట్ల ఆసక్తి లేదు. When I was working, I was interested in all the business news. నేను పనిచేసేటప్పుడు ఈ ఆర్థిక సంబంధమైన వార్తల విషయంలో నేను ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడిని. So I know all the companies and who buys which company, sells what company, all those things I used to know. ఈ కంపెనీల గురించి, ఎవరు ఏ కంపెనీని కొంటున్నారు, ఈ సమాచారం అంతా నేను తెలుసుకునేవాడిని. Because that was needed for my work. ఎందుకనంటే నేను చేసే పనికి అది అవసరం కాబట్టి నేను తెలుసుకునేవాడిని. No, it's 10 years since I stopped working, so even those things I have no interest.
కాబట్టి ఇప్పుడు నేను 10 సంవత్సరాలు అయింది నేను పని చేయడం మానేసి, కాబట్టి ఇప్పుడు నాకు దాని పట్ల కూడా ఆసక్తి లేదు. So there are some people, wholehearted brothers who keep in touch with politics, keep in touch with sports. అయితే కొంతమంది ఉన్నారు పూర్ణ హృదయంతో ప్రభుని వెంబడించే వాళ్ళు. వాళ్ళు కొంత రాజకీయాలను పట్టుకుంటారు, కొంత క్రీడల పట్ల ఆసక్తి ఉంటుంది వాళ్ళకి. But that is all within, the limit. అయితే అవంతా కూడా అదుపులో ఉంచుకుంటారు. Like, social media, Facebook, WhatsApp. Very small, don't get soaked into it. అయితే అదే విధంగా సోషల్ మీడియా ఏదైతే ఫేస్బుక్, యూట్యూబ్, అయితే ఏదో కొంత దాన్ని యూస్ చేస్తారు, వాడుకుంటారు, కానీ అందులో మునగరు. But I have a lot of interest now in Bible. అయితే ఇప్పుడు నాకు దేవుని వాక్యం పట్ల ఎంతో ఆసక్తి ఉంది. For almost 30 years, I've been reading this 1-year Bible. అయితే దాదాపు 30 సంవత్సరాలుగా నేను 1 year బైబిల్ చదివేవాడిని. Because I used to go for work, and in those days we worked almost full day, over the night, like that. We used to work very long hours. ఎందుకనంటే ఆ దినాల్లో నేను పనిచేసేటప్పుడు దాదాపు రోజంతా ఎన్నో గంటలు నేను పనిచేస్తూ ఉండేవాడిని. So I must keep in touch with the Bible, అయితే నేను ఖచ్చితంగా దేవుని వాక్యంతో నేను ఎంతో కొంత నేను సమయం గడపాలి కదా. I must find that time, to spend with the Lord. నేను ఆ సమయాన్ని నేను ఏర్పాటు చేసుకోవాలి దేవునితో సమయం గడిపేదానికి. So even if it is 15 minutes, I must find that time. Somehow I must find that time. అది ఒక పావు గంట అయినా సరే, ఏ విధంగా అయినా సరే నేను ఆ సమయాన్ని నేను ఖచ్చితంగా నేను తీసుకోవాలి. Morning, evening, afternoon, whatever it is, you must find the time every day. కాబట్టి నేను అది ఉదయమైనా, మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా ఏదో విధంగా ఆ పావు గంట సమయాన్ని నేను కనిపెట్టి దాన్ని నేను చెల్లించాలి. If I supposing one day I don't read, I will not eat the next day until I read. ఒక రోజు కనుక నేను చదవకపోతే నేను తినేవాడిని కాదు, మరలా నేను చదివినంత వరకు తర్వాత రోజు. So I was like that. అలా ఆ విధంగా the Lord like that. నేను ఆ విధంగా దేవుని పట్ల వ్యవహరించేవాడిని. And church, Sunday, me, my wife, my children, all of us will be in the church whole day. ఆదివారం అయితే నేను, నా భార్య, నా పిల్లలు రోజంతా సంఘంలోనే ఉండేవాళ్ళం. Yeah, we must bring up our children for the Lord. అవును, మన పిల్లల్ని మనం దేవుని కొరకు మనం పెంచాలి. Everyone is imperfect. మనలో ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణులు కారు. But then the Lord, whom the Lord has given as brothers and sisters, we must become one family, one body with them. అయితే దేవుడు మనకు అనుగ్రహించిన కుటుంబాలు, సహోదరులు మనందరం కూడా ఒక శరీరంగా మారాలి. So nowadays I have a lot of time. ఇప్పుడు నాకు చాలా సమయం ఉంది. So daily devotion I listen to English, Tamil, Hindi, Telugu, all of them I am able to listen. ఇప్పుడు నేను డైలీ డివోషన్స్, అనుదిన ధ్యానాలు నేను ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్ అన్ని భాషల్లో నేను వినగలుగుతున్నాను. I read through the Bible at least 3 pages. I used to read 3 pages, but now I read little bit. ఒకప్పుడైతే ప్రతిరోజు 3 పేజీలు త్రూ ద బైబిల్ అధ్యయన బైబిల్ నేను చదివేవాడిని. ఇప్పుడైతే కొంచెమైనా చదువుతాను. I finished 5 times. ఆ అధ్యయన బైబిల్ని నేను 5 సార్లు ఆల్రెడీ చదివి ముగించాను. I am reading that every day. ఇప్పుడు కూడా నేను చదువుతూనే ఉంటాను. This is how we can see whether our life is being transformed like into the image of Jesus Christ. ఈ విధంగానే మనం పరిశీలించి చూసుకోవచ్చు మన జీవితం అనేది యేసుక్రీస్తు పోలికగా మారుతుందా లేదా అని. So in the early days I read all the books of Brother Zach. అయితే ఆరంభ దినాల్లో నేను జాక్ బ్రదర్ రాసిన ప్రతి పుస్తకాన్ని నేను చదివేవాడిని. But now I don't remember most of what I read. నేను చదివింది ఇప్పుడు నాకు అంతగా జ్ఞాపకం ఏమీ లేదు. But now that life has come into me. కానీ ఇప్పుడైతే ఆ జీవము అనేది నాలోనికి వచ్చింది. It takes time. If you are very faithful with whatever little time you can get, if you are really faithful, the Lord will make you live for Him and away from the world. దానికి సమయం పడుతుంది. మీరు తీర్మానించుకొని సమయాన్ని వెచ్చించగలిగితే దేవుడు మనకు ఖచ్చితంగా మనల్ని పురోగతిలోనికి, ఎదుగుదలలోనికి నడిపించగలుగుతాడు. So you must dedicate yourselves to the Lord first. కాబట్టి మీరు మరి ముఖ్యంగా మొదటిగా మీరు మిమ్మల్ని దేవునికి అప్పగించుకోవాలి. And you must decide not to live for the world. మీరు తీర్మానించుకోవాలి ఇక మీదట నేను లోకం కొరకు జీవించకూడదు అని. Then you will be able to bring up your children for the Lord and away from the world. అప్పుడు మీరు మీ పిల్లల్ని దేవుని కొరకు మీరు పెంచగలుగుతారు, లోకం కొరకు కాకుండా. I hope with that spirit Ravi and sister will dedicate their son. అదే విధమైన ఆ ఆత్మతో రవి బ్రదరు, సిస్టరు
ఆ బిడ్డను దేవుని కొరకు ప్రతిష్ఠిస్తారని నేను కోరుకుంటున్నాను. Good. You can. Loving Heavenly Father, I want to thank you and praise you. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. Thank you for this gift, Lord, of Josiah Daniel. ప్రభువా, ఈ యొక్క వరాన్ని బట్టి, ఈ ప్రభువా బహుమతిని బట్టి, జోసియా డానియల్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. We dedicate him, Lord, to you. ప్రభువా, నీ కొరకు ప్రభువా ఈ బిడ్డను ప్రతిష్ఠ చేస్తున్నాం. Lord, we pray that you will help him to be born again at a young age. ప్రభువా, చిన్న వయసులోనే తిరిగి జన్మించేలా నువ్వు సహాయం చేస్తావని ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం. To know you as his Lord and Savior. ప్రభువా, నిన్ను ప్రభువుగా, రక్షకుడిగా ప్రభువా తెలుసుకోవడానికి సహాయం చేస్తావని ప్రార్థిస్తున్నాం. To have a personal relationship with you. ప్రభువా, నీతో ఒక సన్నిహిత సహవాసం ప్రభువా కలిగి ఉండాలని ప్రభువా ప్రార్థిస్తున్నాం. I pray that you will give the parents wisdom, Lord, to bring him up for you. ప్రభువా, తల్లిదండ్రులకు ప్రభువా ఆ విధంగా ప్రభువా పెంచడానికి నువ్వు జ్ఞానం ఇస్తావని ప్రభువా ప్రార్థిస్తున్నాం. Separated from the world. ప్రభువా, లోకానికి వేరుగా. I pray, Lord Jesus, that you will protect him from all harm and danger and accidents. ప్రభువా, ఈ బిడ్డను ప్రభువా ప్రతి విధమైన ఆపద నుండి, యాక్సిడెంట్స్ నుంచి ప్రభువా మీరే తప్పించమని ప్రార్థిస్తున్నాం. And Lord, I pray that you will give him intelligence and memory power to do well in his school, Lord. ప్రభువా, మంచి జ్ఞాపక శక్తి ప్రభువా, మంచి తెలివితేటలు ప్రభువా, స్కూల్లో మంచిగా చదవడానికి ప్రభువా మీరు కృప చూపించమని ప్రభువా మేము వేడుకుంటున్నాం. Help him, Lord, to come up in life. ప్రభువా, జీవితంలో పైకి రావడానికి సహాయం చేయండి. But above everything else, Lord, that he will seek your kingdom first and your righteousness first. వాటన్నిటికీ మించి ప్రభువా మొదటగా నీ రాజ్యాన్ని, నీ నీతిని ప్రభువా మొదట ఆ బిడ్డ వెతికేలా ఉండాలి. Add all those things which are needed for this earthly life, Lord. ప్రభువా, ఈ భూ సంబంధమైన జీవితానికి కావాల్సిన వాటిని అన్నిటినీ ప్రభువా తనకి మీరే ప్రభువా యాడ్ చేయండి. We bless Josiah Daniel in your name. ప్రభువా, నీ నామంలో ప్రభువా జోసియా డానియల్ని మేము ఆశీర్వదిస్తున్నాం. And the family, Lord, ఈ కుటుంబాన్ని that they will live for you, Lord. నీ కొరకు వారు జీవించాలని ప్రభువా మేము ప్రార్థిస్తున్నాం. We as a church bless them, Lord. సంఘంగా ప్రభువా మేము వారిని ఆశీర్వదిస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.